నీ మాటల ద్వారా ప్రజలు నాశనం అయిపోతే కనుక, నీ ద్వారా ప్రజలు బాధపడితే కనుక, నీ ద్వారా నీ సహోదరుడు బాధపడితే కనుక, విమర్శ దినాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? ప్రతి మాటను గురించి విమర్శలో దేవుడు లెక్క అడుగుతాడంట. మనం అంతమంది అస్సలు నా నోరు తెరిచారు అంటే ఇంకా గుణపాళ్ళకి దిగిపోతా ఉంటాయి మాట గుండెల్లో, గుణపాళ్ళకి దిగిపోతాయి మాట గుండెల్లో. అసలు ఆ మంగళ కత్తి ఎలా ఉన్నా సరే, వీళ్ళ మాటలో మంగళ కత్తి కంటే ఎలా ఉండదు తెలుసా? పదునుగా ఉంటాయి మాట. దేవుని స్తోత్రం చెప్పండిగా. అంతగా గుచ్చుకుంటాయి, అంతగా బాధ పెడతాయి, అంతగా ఏడిపిస్తాయి, అంతగా నాశనపరుస్తాయి. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాశన వాంఛగల సింహం వలె మనం ఎవరు ఉండడానికి వీల్లేదండి. దేవుని స్తోత్రం కలిగింది. వద్దు, మనకొద్దు ఆ మాటలు, మనకొద్దు. అనవసరమైన మాటలు మనకొద్దు. ఎదుటివారి బాధపడే మాటలు మనకొద్దు. ఎదుటివారు ఏడ్చే మాటలు మనకొద్దు. ఎదుటివారికో చెడ్డగా మనం మాట్లాడొద్దు. ఎదుటివారికో చెడ్డగా మనం చెప్పొద్దు. నువ్వు నోరు తెరిస్తే మంచిగా నువ్వు మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలిగి